కాంగ్రెస్ పార్టీ అనుకూల ఉద్యోగ నాయకుడు వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్ విచారణ ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ విచారించారు. కడప జిల్లాలో ఎలక్షన్ సందర్భంలో పర్యటించావా లేదా అని ఆయన అడిగితే ఎస్ పర్యటించాను. ఎందుకు ఎన్నికల్లో ప్రచారం చేసావంట, పాంప్లెట్లు పంచావంట అంటే అబ్బాయి నేను పాంప్లెట్లు ఏం లేదు, మా సంఘాల మీటింగ్కి పెట్టుకున్నాం దానికి వచ్చాం. ఆర్టీసీ దానికి వచ్చావా లేదు, ఎస్ వచ్చాను. అక్కడ పాంప్లెట్లు పంచావు, నేనే పాంప్లెట్లు పంచలేదు. అయితే మరి ఈ టైంలో ఎన్నికల టైంలో నువ్వు ఎందుకు వచ్చావు? ఎన్నికల టైంలో ఏంటి, ఏ టైంలో అయినా వస్తాడు, ఏడాది పొడుగునా ఈ కార్యక్రమాలకు వస్తూ ఉండటం సహజం, వాళ్ళు పిలిస్తే గెస్ట్గా వచ్చాను. ఇది ఫైనల్గా తేలింది ఏంటయ్యా అంటే కలెక్టర్ ఏం చెప్తారు అంటే వచ్చెళ్ళాడు, అతను ప్రచారం చేశాడని చెప్పేసి. ఇతన్ని అడిగితే ఏం తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు చెప్పాలి ఇతను చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు అవును ఇతను పాంప్లెట్లు పంచాడు ఇదని చెప్తారు. వాస్తవంగా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉద్యోగ సంఘాలు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలకు అనుకూలంగా పనిచేయడం వాళ్ళ కొత్తగా వచ్చిందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉద్యోగ సంఘాల వాళ్ళు తెలుగుదేశం కోసం ప్రచారం చేయట్లేదా? కమ్యూనిస్టు ఉద్యోగ సంఘాలు కమ్యూనిస్టుల కోసం ప్రచారం చేయట్లేదా? కాకపోతే బహిరంగంగా చేయరు, ఇంటర్నల్గా వాళ్ళ ఉద్యోగులకి చెప్తారు మన దానికైనా. వీళ్ళు చెప్పారని వేసేస్తారా? వేస్తే కడప జిల్లాలో కూడా సీట్లు ఎట్లా వస్తాయి తెలుగుదేశం పార్టీకి? కాబట్టి ఇవన్నీ ఎవరి దురద వాళ్ళు తీర్చుకోవడం. అయితే ఇదివరకు ఇట్లాంటివన్నీ కేసులు దాకా అయ్యేవి కాదు. ఇప్పుడు తొలిసారి ఇట్లాంటి వాటిని కూడా వేధించాలి, కేసులు పెట్టాలనుకునేటటువంటి రూట్లో నడుస్తున్నాయి.